చేస్తా ఉన్నా. నువ్వు నిజంగా మునగాడిని అయితే, నిజంగా నేను నల్లమల పులిబిడ్డని అని పాటలు పాడుకుంటావు కదా, అదే అయితే కొండా సురేఖను భర్తనం చేసుకుంటే వేస్తాం. ఈ బీసీ బిడ్డను భర్తనం చేయొచ్చు, మంత్రివర్గంలో తీసేసి భర్తనం చేయొచ్చు, చూపెట్టుకుంటా చాలుగా. ఇక నువ్వు మళ్ళా కొనసాగుకో, ఇంతో కాదు లేదంతా కానీ తీర్మార్ మల్లన్న కొండా సురేఖ మీద ఏమైనా కక్షవచ్చమా, లేదంటే కొండా సురేఖ కాంగ్రెస్ నుంచి తీసేస్తే ఈ టీఆర్పీలకు వస్తుంది అనుకుంటున్నామా తెలియదు. కానీ తీర్మార్ మల్లన్న రెచ్చగొట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ మీద మన్ను పోసేతోడు ఆడు ఏ కులమైన కావచ్చు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ పెద్ద మీద మన్ను పోస్తే ఎవరినైనా పీకి పడేస్తారు, అందులో డౌటే లేదు. నువ్వు రెచ్చగొట్టినా రెచ్చగొట్టకపోయినా ఒకవేళ నీ వంతు వస్తుంది, ఒకరోజు నీ వంతు వస్తుంది. నువ్వు బీసీ పార్టీ అని పెట్టుకున్నావు కదా, ఆ బీసీలోడే బీసీ కులమోడు ఉల్ట తిరిగినాడు, నీకు అర్థమవుతుంది ఏందని. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో లౌకికత్వంతో ఉంటుంది. అంటే కులాలు వేరైనా మతాలు వేరైనా మనమంతా భారతీయులం. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఒక పార్టీలో కలిసి ఉంటున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకుడు ఎవరైతే రాష్ట్రాన్ని లీడ్ చేస్తారో, ఆ రాష్ట్రాన్ని లీడ్ చేసేటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అన్యం పుణ్యం తెలియని ఒక డాక్టర్ కూడా చదువుకున్నా చెప్పుకున్నటువంటి కొండ సురేఖ కూతురు అడ్డగోలి కూతురు కూసినప్పుడు కూతురు చెవులు వెండి నెత్తిలో ఒక టొంగు పడిసి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి, ఆయన ప్రజానాయకుడు, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ పరువును దేశంలో నిలబెడుతున్నటువంటి నాయకుడు, ఆ నాయకుడిని అడ్డగోలిగా మాట్లాడతామని చెంప మీద చెల్లు అనిపించాలి. ఆ పని ఆమె చేయలేదు కాబట్టి ఆమె కావాలని కూతురుతో అనిపిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అర్థం ఉంది కాబట్టి పీకి పడేస్తారు. ఒకవేళ రేపు నీకు కూడా ఇదే గతి వస్తుంది. రేపు బీసీలో నీ పార్టీలో ఉన్న బీసీలో తీర్మార్ మల్లన్న వరెస్ట్ క్యాండిడేటు. తీర్మార్ మల్లన్న లంచాల కంటే డబ్బులు పంచన మాత్రమే చేరుతాడు, పేదోని పంచన చేరడు, ఈయన వల్ల ఏం కాదు అని చెప్పి నీ పార్టీలో సభ్యత్వం ఉన్నా, నీ పార్టీలో ఉన్న నాయకుడు అంటే నువ్వు ఆయన ముద్దాడతావా, మెచ్చుకుంటావా? తీర్మార్ మల్లన్న అన్నటువంటి నాయకుడు కన్ను నెత్తికెక్కిన తీర్మార్ మల్లన్న ఏం చేస్తున్నావు నువ్వు, పక్కకు జరుగు అని అన్నారనుకో, వాడిని నీ పార్టీలో ఉంచుకొని అధ్యక్ష పదవి ఇస్తావా చెప్పు. రెచ్చగొట్టే మాటలు ఎందుక? ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, తీర్మార్ మల్లన్న పార్టీ అంటే కుల సంఘాల మీద, కులాల మీద, లేదా ఎస్సీల మీద, బీసీల మీద, ఓసీల మీద పార్టీ పెట్టుకోండి. ఈ దేశ పునాదులను కానీ ఈ దేశానికి సరి అయినటువంటి సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది ఎవడైనా సరే. ఇవాళ బీసీలో మేము ఒకటి సంకల్పం గుర్తుకున్నా, మేమంతా ఒకటి అని తీసుకున్నంత మాత్రాన మీకు గొప్పగా అనిపించచ్చు. తప్పు చేసినవానికి తప్పుడే ఏ కులమైనా సరే వాడు కులాల పేరు చెప్పుకొని మా వాళ్ళు ఇంటి పక్కని పట్టించుకోవాలో మనం మా వాళ్ళు అయితే ఓట్ల కోసమే అంటారని ప్రజలకు కూడా తెలుసు. కులం పునాదుల పైన ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము. ఈ దేశానికి ఒక సరి అయిన సమాధానం చెప్పలేము. ఈ దేశంలో ఉన్న అందరి ప్రజలను, మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, బీసీ అయితే వాడు ఎంత తప్పు చేసినా వాడు మంచివాడు అంటే నీ పార్టీ, అంటే మిగతా ఉన్నటువంటి లోకం ఎంత మంచోళ్ళైనా నీకు చెడ్డోళ్ళే. ఇలాంటి నిర్మాణం అనేది దేశానికి అంత మంచిది కాదు. నీ నాయకత్వం ఎప్పుడైనా సరే ఎవడు కులాల మీద అంటే మా కులం కాబట్టి మా కోట్లేస్తే ఆరామ బతుకొచ్చి బీసీ అంటే అయిపోతా అన్నటువంటి నినాదానికి వచ్చినా అంత మంచిది కాదు. ఈ దేశ ప్రజలందరినీ ఐక్యంగా వచ్చే నినాదం కాదు అది. తప్పుడు వ్యక్తులు శిక్షించాలి. ఆ శిక్షించడానికే ఈ దేశ రాజ్యాంగం కోర్టులను, పోలీస్ స్టేషన్లను నిర్మించింది. తప్పుడు వ్యక్తిని శిక్షించడానికే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పత్రికలు కానీ, సోషల్ మీడియా కానీ ఖచ్చితంగా తప్పు చేసినవి తప్పే అంటాయి. అవి కాకుండా పార్టీకి సంబంధించిన నిర్ణయాలు నువ్వు మొగోడవైతే, నువ్వు మునగాడవైతే తీసేయాలంటే కొండ సురేఖ నీ పార్టీలకు వస్తావు తీసుకో. నువ్వు అనుకున్నంత సీన్ ఏం లేదు అక్కడ. 100% నాయకుల మీద మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పీకి పడేస్తావు. ఇందులో డౌట్ ఏమి ఉండదు. అది ఎవరైనా సరే చూస్తున్నాం. ఏబిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి.